మార్వాడి గో బ్యాక్. అసలుకి ఎక్కడికి పోతుంది మన సమాజం? ఏమి జరుగుతుంది మన సమాజంలో? ఒకరోజు కులం పేరు పైన, ప్రాంతం పేరు పైన, భాష పేరు పైన బీసీ అని, హిందీ, తమిళ్, తెలుగు అని చెప్పి, మళ్ళీ దాని నార్త్ సౌత్ అని చెప్పి ఎందుకు మన హిందువులను విభజించాలని చూస్తున్నారు? దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఇండియా అలయన్స్, రాహుల్ గాంధీ, మళ్ళీ కాంగ్రెస్ హస్తమే కనిపిస్తుంది. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా కులాలకు ఏ రాజ్యానికి ఆ రాజు అన్నట్టుగా అందరము విభజించబడి ఉన్నాం. ఒక్కరిగా లేము కాబట్టే ఆ రోజు ఎడారిలో నుంచి మొఘలైలు వచ్చి మన పైన సామ్రాజ్యాన్ని తీసుకొని మనని ఏలిండ్రు. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిష్ వాళ్ళు వచ్చి అరే వీళ్ళందరూ విభజించబడి ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు రాజ్యం ఏలిండ్రు. ఇప్పుడు కూడా మనం చరిత్ర నుంచి నేర్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా బీసీ పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు పైన చేస్తే మళ్ళీ ఎవడో వచ్చి మనల్ని ఏలుతారు. దయచేసి ఒక్కటి గమనించండి, ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. ఏమి గొడవ జరిగిందో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకరి పైన దాడి చేయడం అన్నది నిజంగా కూడా తప్పే. అసలు ఎందుకు జరిగింది దాని గురించి ఆలోచించాలి. అక్కడ తప్పెవరిదో వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి. కానీ ఆ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవని మొత్తం సమాజానికి, ప్రాంతానికి రుద్దుతానంటే ఏంటి? అసలుకి కొత్తగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల నిజంగా కూడా కాంగ్రెస్ హస్తం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. బయటి దేశాల నుంచి ఫండింగ్లు తెప్పించి కావాలని కొంతమందిని రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మార్వాడి గోబ్యాక్ అన్న వాళ్ళు ఒక్కసారి మీరు కూడా గుర్తు చేసుకోండి. ఏదన్నా ఒక రోజు తెలుగు గోబ్యాక్, తెలంగాణ గోబ్యాక్ అని అంటే ఎక్కడికి పోతుంది మన సమాజం? ఈ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఎక్కడి నుంచి, అమెరికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిండ్రు. మేము ఇక్కడ ఎందుకు పెట్టాలి? యూ గోబ్యాక్ అని అంటే ఏం చేస్తాం మనం? ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోతాయి? నేను హైదరాబాద్ లో పుట్టాను కాబట్టి హైదరాబాద్ లో నుంచి వరంగల్ గోబ్యాక్, నిజామాబాద్ గోబ్యాక్, ఖమ్మం గోబ్యాక్ అంటే ఎట్లా? సమాజం అంటే ఒకటి, దేశం అంటే ఒకటి. నదులు వేరైనా సముద్రం ఒకటే, భాష వేరైనా, ప్రాంతం వేరైనా, కులం వేరైనా, భారతదేశం ఒక్కటే. ఇది మన రాజ్యాంగం మనకు అందించిన స్వాతంత్రం. మీరు పొద్దున లేసే రాజ్యాంగం పుస్తకాలు పట్టుకుంటారు, జై భీమ్ అని మాట్లాడతారు. అదే దేవుడు మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది, ఇండియా ఈజ్ వన్. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏది ఉన్నా వాళ్ళని సరిహద్దులు దూరం చేయలేవు. ఏ ప్రాంతంలోకి వచ్చన్నా ఇల్లు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, నివసించవచ్చు అని చెప్పి మీరు ఈ రోజు మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడుతున్నారు అని అంటే మీరు మన బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళే అవుతారు. దయచేసి తప్పు జరిగిన దగ్గర అన్యాయం వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదాం. అంతేగాని ఈ విషయాన్ని సమాజానికి రుద్దుతామనంటే మాత్రం ఎవరు కూడా అంగీకరించరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారు. ఆ రోజు బీసీ కులగణన అని చెప్పారు, ప్రతి ఒక్కరికి తెలుసు అది మోసం అని చెప్పి. మళ్ళా ఇవాళ